హాయ్ అండి, బాగున్నారా? సేమియా ఉప్మా చేస్తున్నాను ఈరోజు. సేమియా ఉప్మాలోకి కావాల్సినవి మామూలుగా మనం కరాచీరవకి అది వేసుకున్నట్టే అన్నీ: ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, జీడిపప్పు, శనగపప్పు, మినపగుళ్ళు, ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర వేయక్కర్లేదు. మనకు ఎంతమందికి కావాలో అంత సేమియా తీసుకోవాలి. స్టవ్ పైన పెనం పెట్టి కొద్దిగా ఆయిల్ వేసాను. సేమియాని వేయించుతాను. నేను ఈ గ్లాస్తో 1.5 చేస్తున్నాను. కొంచెం దోరగా అయ్యేలాగా వేయించాలా. ఇంకా కొంచెం కలర్ రావాలి. వేగిపోయింది. ఒక ప్లేట్లో తీసేసుకుందాం. మళ్ళీ స్టవ్ పైన పెనం పెట్టి ఆయిల్ వేసాను. ఇప్పుడు అన్నీ ఒకటి వేయించుకుందాం. ఫస్ట్ మినపగుళ్ళు, జీడిపప్పు, శనగపప్పు, పచ్చెనగపప్పు, ఆవాలు అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇవన్నీ వేగిపోయాయి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు మొత్తం వేసుకొని ఈ ఉల్లిపాయలు అవి ఎర్రగా వేగిన తర్వాత నీళ్ళు పోసుకోవాలి. మనం 1కి 2 చొప్పున వేసుకోవాలి నీళ్ళు. 1 గ్లాసు సేమియా అయితే 2 గ్లాసులు నీళ్ళు వేసుకోవాలి. పోపులు బాగా వేసి వాటర్ వేసుకుంటున్నాను. 2, 3, 4 ఒక గుప్పుడు ఎక్కువ ఉంటే వేసాను, మిగల్చడం ఎందుకని సేమియాలు, అందుకని 4 గ్లాసులు వేసాను. మన టేస్ట్కి సరిపోయేంత సాల్ట్. వాక్చాతుర్యం ఉంటే బాగా చూస్తారట. నా వీడియోలు సరిగ్గా చూడలేదు. నాకు వాక్చాతుర్యం లేదండి. నీళ్ళు బాగా మరిగిన తర్వాత సేమియాలు వేసేసుకోవాలి, అంతే అండి. మామూలు ఉప్మాలాగే ఇది కూడా. సేమియాతో బిర్యానీ కూడా చేస్తాను నేనైతే. నా వాక్చాతుర్యంలో ఏమన్నా తప్పులు ఉంటే ఒప్పులుగా మన్నించండి. నీళ్ళన్నీ ఆరిపోయే వరకు ఉడికించేస్తే ఉప్మా రెడీ అయిపోయింది, అంతే. నాని మీద కోపగించుకోకుండా వీడియోలు చూడాలి, లైక్ కొట్టాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సేమియాలు బాగా ఉడికిపోయాయి. ఈ వాటర్ మనం స్టవ్ కట్టేసుకున్నాక ఉన్న దగ్గరికి వాటర్ అంతా లాగేస్తుంది, ఇంకా బాగా మగ్గిపోతాయి అన్నమాట. ఇప్పుడు స్టవ్ కట్టేసుకోవచ్చు. ఈరోజుకి చిన్న వీడియో ఇంతేనండి. మళ్ళీ కలుసుకుందాం. బాయ్.